హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణి బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు ఒక సూపర్ అండ్ సింపుల్ టేస్టీ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? చీజ్ బ్రెడ్ బజ్జీ అండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. సో దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇంకా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఫాస్ట్గా చేయాలనుకున్నప్పుడు, టైం ఎక్కువ లేనప్పుడు, పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేయడానికి చాలా అయితే ఈజీగా అయిపోయే రెసిపీ అండి. సో ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు ఇప్పుడైతే చూపించబోతున్నాను. అలానే నేను ఇదే ఛానల్లో నేను ఎడ్యుకేషనల్ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేయడం స్టార్ట్ చేశానండి. సో నేను సోషల్ టీచర్ని కాబట్టి నేనైతే నా సబ్జెక్ట్ పైన పిల్లలకి ఈజీ గ్రూప్ ఉండాలని చెప్పి నేనైతే ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా చేస్తూ ఉన్నాను. సో తప్పకుండా అవసరమైన వాళ్ళు చూడండి, షేర్ చేయండి. సో ఈ రెసిపీని అయితే ఎలా తయారు చేసుకోవాలో నేను మీకైతే చూపించబోతున్నాను. చాలా ఈజీగా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ అండి. సో ఫస్ట్గా నేను ఇక్కడ ఒక వెజిల్ తీసుకుని దాంట్లో స్ట్రైనర్ తీసుకున్నాను. దీంట్లో నేను 2 కప్స్ శనగపిండి అయితే తీసుకుంటున్నానండి. ఈ శనగపిండిలో మనము ఈ శనగపిండిని చక్కగా ఇది జల్లెడ పట్టాలి. అంటే ఎక్కడ కూడా క్లమ్స్ లేకుండా దీన్ని ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. జల్లెడ పట్టాలి. సో ఇది జల్లెడ పట్టిన తర్వాత దీంట్లోకి మనం నెక్స్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేటివి యాడ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం వాము యాడ్ చేస్తున్నామండి. ఇది ఆయిల్ ఫుడ్ కదా, సో ఇది జీర్ణశక్తి అనేది బాగా ఉంటుంది కదా, వాము తినడం వల్ల మనకి మంచి డైజెషన్ అవుతుంది. సో నెక్స్ట్ నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఇక్కడ ఒక 1 పించ్ పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి, మంచి కలర్ కోసం. సో నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వంట సోడా అండి, ఒక చిటికెడు వంట సోడా తీసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా అయితే వీటిని ఒక బ్యాటర్ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో దీనికి తగినన్ని నీళ్లు పోసుకుంటూ మనము కలుపుకోవాలి. సో ఫైనల్గా నేను ఇక్కడ టేస్ట్ కోసం దీంట్లో నేను ఒక 1 స్పూన్ చికెన్ మసాలా తీసుకున్నాను. సో చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొన్ని వాటర్ పోస్తూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ థిక్గా కాకుండా ఒక బజ్జీ బ్యాటర్ లాగా మనము దీన్ని కలుపుకోవాలన్నమాట. అంటే పచ్చిమిరపకాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, ఆలుగడ్డ బజ్జీలకి ఎలా వేసుకుంటామో, ఎలా కలుపుకుంటామో ఆ విధంగా ఈ బ్యాటర్ని అయితే మనం రెడీ చేసుకోవాలి. సో దీన్ని రెడీ చేసేసుకుని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలండి. సో వాటర్ అనేది ఇలా చూసుకుని కొన్నిగా పోసుకుని కలుపుకోవాలి. సో చేయితోటి కలపడం రాని వాళ్ళు విస్కర్ యూజ్ చేసి కలపవచ్చు. ఎలాంటి క్లమ్స్ అనేటివి లేకుండా కలుపుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. అలానే నేను చీజ్ క్యూబ్స్ కూడా తీసుకున్నాను. సో ఈ చీజ్ని ఇప్పుడు నేనైతే స్లైసెస్ లాగా కట్ చేసుకుంటాను అనమాట. సో అలానే నేను ఇక్కడ 6 బ్రెడ్స్ అయితే తీసుకున్నానండి, 6 బ్రెడ్ స్లైసెస్. సో ఈ బ్రెడ్ స్లైసెస్ని నేను ట్రయాంగులర్ షేప్లో కట్ చేసుకుంటాను. సో అలానే ఇలా ట్రయాంగులర్ షేప్లో కట్ చేసేసుకున్న తర్వాత చీజ్ని కూడా ఇలా నేను రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. అంటే ఆ బ్రెడ్ సైజ్కి సరిపడా షేప్లో కట్ చేసేసుకుని ఇట్లా 2 బ్రెడ్స్కి మధ్యలో ఇలా ప్లేస్ చేసుకోవాలండి. సో అన్నీ కూడా ఇలానే చీజ్ పెట్టేసుకుని బ్రెడ్ని ఇట్లా 2 సైడ్స్ క్లోజ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్కి అయితే మనం వెళ్ళిపోదాము. ఇలా అన్నీ కూడా ఒకసారిగానే రెడీ పెట్టుకుని ఆయిల్ అనేది వేడి చేసి రెడీగా పెట్టుకుంటే మనం మార్నింగ్ వర్క్ చేసే వాళ్ళకి, సో ఈజీగా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ విధంగా చేసేసుకోవచ్చు అనమాట. సో బ్రెడ్ తోటి డిఫరెంట్గా ఇలా రెసిపీస్ అయితే ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ బ్రెడ్లో అయితే ఇట్లా చీజ్ అనేది పెట్టుకున్నామో ఆ బ్రెడ్ని ఇలా ఈ బ్యాటర్లోకి అయితే డిప్ చేసుకోవాలి. అన్ని వైపులా కూడా పిండి అనేది అంటే ఈ విధంగా డిప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కి ఉందండి. సో వేడిగా మసులుతున్న ఆయిల్లో ఇలా మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని డిప్ చేసి వేయాలన్నమాట. సో ఈ విధంగా 2 స్లైసెస్ని వేసుకోవచ్చు. మనం తీసుకునే వెజిల్ని బట్టి, ఆయిల్ని బట్టి 1 or 2 అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే వీటిని
మరొక వైపు ఫ్లిప్ చేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. సో ఈ బ్రెడ్ స్లైసెస్ పర్ హెడ్ 2 పీసెస్ అయితే పెద్దవాళ్ళకి కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోతుంది అనమాట. అంటే సరిపోతుంది, సాటిస్ఫై అవుతారు 2 బ్రెడ్ బజ్జీస్ తోటి. సో చిన్నపిల్లలకైతే ఒక బ్రెడ్ బజ్జీ అయితే సరిపోతుందండి. సో ఈజీగా మనకి చాలా ఫాస్ట్గా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది క్విక్గా రెడీ అయిపోతుంది. సో ఇంట్లో మనకి కెచప్ ఉంటుంది కదా, మయోనీస్ కానీ కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే డెలీషియస్ బ్రేక్ఫాస్ట్ అయితే మనకి రెడీ అయిపోతుంది. సో చక్కగా మధ్యలో చీజ్ కూడా స్టఫింగ్ పెట్టాం కాబట్టి ఆ చీజ్ అనేది చాలా డెలీషియస్గా ఉంటుందండి బ్రెడ్తో పాటు. సో బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు, ఈజీ రెసిపీ. ఎవ్వరు వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ స్నాక్స్లోకి కూడా చాలా అయితే బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ విధంగా మనం ఫ్లిప్ చేసుకుంటా ఉంటే సుమారుగా ఒక 2 నుంచి 3 నిమిషాలలో ఇవి చక్కగా వేగిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే పైన రంగు మారుతుంది కానీ లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. సో అందుకని వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే లోపల కూడా చక్కగా కుక్ అవుతుంది, అవుట్ సైడ్ కూడా మంచి కలర్ అనేది వస్తుంది. సో మనం ఆల్రెడీ పసుపు అనేది యాడ్ చేసాం కాబట్టి మంచి కలర్ వస్తుందండి. అలానే బయట చక్కగా వేగితే క్రిస్పీనెస్ వస్తుంది, లోపల చీజ్ తోటి బ్రెడ్ సాఫ్ట్గా, అవుటర్ లేయర్ వచ్చేసి క్రిస్పీగా. అండ్ దీన్ని మనము కెచప్లో కానీ మయోనీస్లో కానీ డిప్ చేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. సో చాలా డెలిషియస్గా ఉంటుంది. సో ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా మనం ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఒక 20 నిమిషాల్లో మంచి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈజీగా ఫాస్ట్గా కుక్ చేసేసుకోవచ్చు. సో మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, బిజీగా ఉండేవాళ్ళు ఇలాంటి రెసిపీస్ని వారానికి ఒకసారి, నెలలో 2 సార్లు అయితే ట్రై చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.